మూడీ మ్యాగీ ఏంటంటే ఒక ఫ్రాంచైజ్. యాక్చువల్లీ మేము మాస్టర్స్ చేస్తా ఉంటాము కేఎల్ యూనివర్సిటీ స్టడీయింగ్. అయితే ఏంటి అని అంటే సో బిజినెస్ ఏదైనా స్టార్ట్అప్ లాగా పెడదామని చెప్పనేసి అనుకొని ఇంకా ఫ్రెండ్స్ అందరూ అనుకున్నాను అనమాట. సో ఇనిషియేషన్ నేను చూసుకొని ఇంకా పెట్టేశాను. సో వీళ్ళందరి హెల్పింగ్ కోసం ఇక్కడికి వచ్చి ఉంటాం, ఇంకా చూసుకుంటాం, అట్లా జరుగుతుంది. సో పెట్టిన తర్వాత నుంచి అంతా గుడ్ రెస్పాన్స్ ఉంది. సో బిజినెస్ కూడా చాలా బాగా రన్ అవుతుంది. సో ఎన్ని డేస్ అయింది ఇది పెట్టి? 4 days అవుతుంది. 4 days. 1,50,000 దాకా 2 lakhs అనేది 1,50,000. 1,50,000. ఓకే. సో ఇది చార్జెస్ అనమాట. హైదరాబాద్ నుంచి తీసుకొని ఉంటాయి. ఇప్పుడు ఇందులో స్పెషల్ గా కొత్త రోటీ అని చెప్పి ఉంది కదా, అవునవును. అది మీకు ఐడియా ఎలా వచ్చింది? యాక్చువల్లీ ఏంటంటే కత్తు పరాటా అని చెప్పనేసి కొన్ని డాబాల్లో ఉంటది అనమాట. సో కొత్త రోటీ ఏంటి అని అంటే రోజు ఏదైతే మనం ఇప్పుడు తింటున్నామో సో రోటీ, ఈ కొత్త రోటీ అనేది విజయవాడలో లేని యూనిక్ ఐటమ్. అండ్ మ్యాగీ ఆల్సో విజయవాడలో లేదు. మొన్నటి దాకా ఒక్క దగ్గర ఉండేది, బట్ వాళ్ళు కూడా ఇప్పుడు స్టాప్ చేస్తారు. సో యూనిక్ గా ఉంటది. అండ్ ఇంకోటి ఏంటి అని అంటే ఎప్పుడన్నా బిజినెస్ లో ఏదైతే లేదో అది పెడితేనే ఫిట్ అవుతుంది. సో అలాగని చెప్పనేసి మనం పెట్టి మనం వాళ్ళ దగ్గరికి నమ్మడం కంటే మనం పెట్టిన దాని దగ్గరికి వచ్చి కొనుక్కుంటే బాగుంటుంది అని చెప్పిన ఒక థాట్ తో ఎందుకు బాగుంటది అని చెప్పని మ్యాగీ ఒకటి కొత్త రోటీ ఒకటి పెట్టాము. సో నాకు తెలిసి దాని మూలంగానే అనుకుంటా మ్యాగీ ఎక్కడ లేదు కాబట్టి ఇక్కడికి వస్తున్నారు కస్టమర్స్ తినాలి అనుకున్న వాళ్ళు. కొత్త రోటీ కోసం కూడా ఇక్కడ కాదు. సో ఈ 2 స్పెషల్. అన్ని ఐటమ్స్ బాగుంటాయి, బట్ ఈ 2 స్పెషల్ మెనూలో. ఓకే, బట్ ఇక్కడ మెన్యూ చూసుకుంటే చాలా మంది ఇవి నార్మల్ గా మన ఇంట్లోనే ప్రిపేర్ చేసుకోవచ్చు, ఏంటి ఇక్కడ స్పెషల్, మన ఇంటికి వెళ్ళి మ్యాగీ చేసుకోవచ్చు 40 రూపీస్ లో అయిపోయింది అని చెప్పేసి అనుకుంటారు. అవునవును. బట్ ఏంటి అని అంటే ఇంట్లో మనం ఇప్పుడు లైక్ వెజిటేబుల్స్ ఉంటాయి కదా, అవి చాప్ చేసుకొని ఫ్రెష్ గా కుక్ చేసుకొని అంత టైం ఎవరికి ఉండదు. సో ఏంటి అని అంటే ఇక్కడ ఏంటంటే వెజిటేబుల్స్ అంతా చాప్ చేసి నీట్ గా వాళ్ళకి ముందు అండ్ ఓపెన్ కిచెన్ అనేది అక్కడ ప్రొవైడ్ చేయాలి. సో ఇక్కడ ఏంటంటే మా చెక్ చేసేదంతా మీరు డైరెక్ట్ గా లైవ్ లో చేయవచ్చు, చూసి చాప్ చేసుకొని మొత్తం చేయాలి. సో డిఫరెంట్ టైప్స్ ఆఫ్ మ్యాగీస్ ఇప్పుడు ఇక్కడ మనం చూసుకున్నట్టయితే నియర్లీ ఒక 10 టైప్స్ ఆఫ్ మ్యాగీస్ ఉన్నాయి అనమాట. సో ఇక్కడ చూసుకున్నట్టయితే మొత్తం దగ్గరగా ఒక 10 టైప్స్ ఆఫ్ మ్యాగీస్ ఉన్నాయి. సో ఈ 10 టైప్స్ ఆఫ్ మ్యాగీస్ చేసుకోవాలంటే ఇప్పుడు చికెన్ మ్యాగీ ఫర్ ఎగ్జాంపుల్ మనం ఫ్రైడ్ చికెన్ మ్యాగీ తీసి ఫ్రైడ్ చికెన్ మ్యాగీ ఇక్కడ చాలా యూనిక్ గా చేస్తున్నారు. అండ్ ఇంట్లో చేసుకోవాలి అని అంటే చికెన్ తీసుకొచ్చుకోవాలి, బాయిల్ చేయాలి, దాన్ని కర్రీగా ప్రిపేర్ చేయాలి, ఎగ్ తెచ్చుకోవాలి, ఎగ్ ప్రిపేర్ చేయాలి, మళ్ళీ మ్యాగీ చేసి ఈ 3 కలిపి చేసుకునేసరికి అసలు ఇంట్లో మనకి ఇంట్రెస్ట్ పడిపోతుంది. బట్ ఇక్కడ ఏంటి అని అంటే మనం ఇన్స్టెంట్ గా ఏదైతే అమౌంట్ పడుతుందో ఇక్కడ ఒకసారి మెనూ చూసుకున్నట్టయితే ఏది 100+ ఉండదు, బిలో 100 లోపలే. సో అన్ని అఫోర్డబుల్ ప్రైజెస్ లోనే ఉంటుంది. సో ఇక్కడ మా దగ్గరికి వచ్చే కస్టమర్స్ కూడా ఏంటంటే ఫస్ట్ వచ్చిన వాళ్ళు ఇక రెగ్యులర్ అయిపోయారు. రెగ్యులర్ గా వచ్చి ఇంకా ఆ ప్రైస్ మెనూకి అది ఇంకా చూసి ఇంకా తిని టేస్ట్ కి ఇంకా అట్లా అటాచ్ అయిపోయారు అనమాట. సో ఇంట్లోకి బయటకి డిఫరెన్స్ ఏంటి అని మీరు అడిగిన దానికి ఏంటంటే ఇంట్లో టైం టేకింగ్. సో ఇక్కడ కొంచెం అఫోర్డబుల్ గా చేస్తున్నారు అట్లా. ఓకే, సో 4 days అయింది ఈ 3 మ్యాగీ పెట్టేసి, ఇంకా లేట్ ఎందుకు? లొకేషన్ వచ్చేసి చెప్తారా? సగం వింటానికి చిరాకు నాకు, రెండోసారి కూడా వినాలా? భవానీ టవర్స్ అని చెప్పని ఉంది, దాన్ని డిసైడ్ మళ్ళీ ఫస్ట్ మూడీ మ్యాగీ స్టాల్ అనమాట. సో ఎవరన్నా కొన్ని చేంజెస్ చేసి ఇంకా కొన్ని ఐటమ్స్ యాడ్ చేస్తున్నాము. ఎక్కడ విజయవాడలో లేని ఐటమ్స్ కోసమే నేను ట్రై చేస్తున్నాం. అది యాడ్ చేసి ఖచ్చితంగా మెనూ ఇంకా అప్డేట్ అవుతుంది. సో స్టార్టింగ్ లో అప్డేట్ చేస్తే కన్ఫ్యూజన్ ఉంటుంది అని చెప్పి కొంచెం అప్డేట్ చేయలేదు. సో వన్ మంత్ లోపలే ఇంకా మెనూ అప్డేట్ అయ్యి ఇంకా కొంచెం బెటర్ గా మూవ్ ఆన్ అవుదాం అని చెప్పనేది ప్లాన్ కాదు. ఓకే, చాలా థ్యాంక్స్. అసలు ఇంత తెలివి ఎక్కడి నుంచి వచ్చింది? మీకు ఏలియోలో నేర్చుకున్నారా? స్టార్టింగ్ నుంచి మాకు బిజినెస్ మీద కొంచెం గ్రిప్ ఉంది. సో ఇంకా అట్లా వచ్చింది. పెడదామని చెప్పిన ఒక ఐడియాతో ఇంకా అట్లా పెట్టేసి మన ఇంట్రడక్షన్స్ ఇలాంటి అబ్బాయిలు ఉన్నారంటే ఒకసారి కెమెరా నేను ఫీల్ అవుతా.